మంత్రి నారా లోకేష్ పై వైసీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందంటూ కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలు, విధ్వంసాలకు పాల్పడిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రావి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సిపిఐ అంటే గొడ్డల పార్టీ. ఎందుకంటే నేర చరిత్ర కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డిని కూడా అవాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు. మనం తిప్పలేదు, మాట తప్పలేదు అని ఆడే చెప్తున్నాడు. అన్ని తప్పులే చేశాడు కదా. గత 5 సంవత్సరాల్లో అరాచకాలు కానీ వాళ్ళ ప్రజల మీద ఎంత భారం పెట్టాడో మనం అందరం చూసాం. అనేక రకాలుగా అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి. పాలన చేతకాల. అటువంటి వాడు ఇవాళ అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపెడతా ప్రయత్నం చేస్తున్నాడు. మేము కోరేది, ఈ రోజున సోషల్ మీడియా మీ దగ్గర ఉంది కదా మీ చేతిలో అని చెప్పి, డబ్బు ఉంది, దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాకి ద్వారా అవాస్తవాలు తెలియజేస్తున్నారు. దయచేసి ఎన్ని గమనించాలి, వాస్తవాలు తెలుసుకోండి. దాన్ని బట్టే మనం కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి కారణం ఏంటంటే, మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తా ఉండగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మా నాయకుల మీద నోటుకొచ్చారు దుర్భాషలాడి, మా నాయకుల్ని సోషల్ మీడియాలో అవాకులు చవాకులు మాట్లాడి మీరు బూతులు మాట్లాడితే మీకు ఖబర్దార్ చెబుతున్న వైసీపీ నాయకులందరికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రానున్న లోకరక్షణలో గొడ్డలూరు తీసి రోడ్ల పరుగు తిప్పిస్తారు.